హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడైతే ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో మనం చూసేద్దాం. ఒక హాఫ్ కేజీ లివర్ అయితే నేను ఇలా తెప్పించేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి ఇలాగా కడిగేసేసి ఒక 3 టైమ్స్ ఒక కడాయిలో అయితే ఇలా వేసేసాను. చక్కగా అయితే ఇక్కడైతే సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ దాకా నేను వేసానండి. అలాగే ఒక చిన్న స్పూన్తో మరి పసుపు కూడా చక్కగా ఇలా వేసేసాను. వేసేసిన సాల్ట్ని పసుపుని మనకి లివర్కి పట్టేదాకా ఒక 2 నిమిషాలు మొత్తము నీట్గా కూడా మనం ఇలాగా కలిపేసుకోవాలి. చేతితో అయినా కలుపుకోండి, లేదా స్కిప్ చేసి ఒక గరిటెతోనైనా మీరు నీట్గా కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేతితోనే నేనైతే ఇలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇలా కలిపేసిన మరి లివర్ని అయితే మరి ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ వెలిగించుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చక్కగా మనము ఈ కడాయిని దాని మీద పెట్టి స్టవ్ మీద పెట్టి మనము మూత పెట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి ఒక 7 నిమిషాల వరకు మనం చక్కగా ఉడికించేసుకుంటున్నాం. ఇంకొక స్టవ్ మీద కూడా మనము ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కడాయి ఇక్కడైతే నేను తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మరి సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని ఆడ పెట్టుకున్నానండి. ఈ యొక్క కడాయిలో కూడా తగినంత ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. మరి నాన్ వెజ్ కాబట్టి, నీసు కాబట్టి కొంచెం మనకు ఆయిల్ బాగానే పడుతుంది. అందులో లివర్ కదా. మరి చికెన్ ఫ్రై అయితే మనకి స్కిన్ కానీ ఉంటే మనం ఆయిల్ తగ్గించేసుకోవచ్చు. ఇక్కడ లివర్ కాబట్టి ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఇక్కడైతే చెక్క మొగ్గ అయితే నేను వేసాను ఫ్రెండ్స్. నా స్పైసీకి తగ్గట్టు నేను వేసాను. ధనియాలు అయితే ఒక స్పూన్ దాకా వేసాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా నేను మిరియాలు అయితే వేసాను. అక్కడ నేను స్పూన్లో తీసుకొని చేతిలో వేసుకొని వేసానండి. మీరు అలా కొలత వేసుకునే పని అయితే వేసుకోండి, లేదనంటే మీకు తగినంతగా వేసుకోండి. ఇక్కడైతే స్టవ్ వెలిగించి అదే కడాయిని మరి ఈ మసాలా దినుసులన్నీ కొంచెం మనకి ఫ్రై అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ 3 బర్నర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి నేను ఒక్కొక్క దాని మీద పెడుతున్నాను. ఇట్లా ఆయిల్ మరిగిపోయిన వెంటనే కాజు అయితే నేను తగినంత వేసుకున్నానండి. అలాగే మరాఠీ మొగ్గ కొంచెము మరి ఇక్కడైతే నేనే యాడ్ చేశానండి. అనాస పువ్వు కూడాను కొంచెము చుంచి మాత్రమే నేను వేసాను. ఒక కొంచెం స్మెల్ కోసం మాత్రమే నేను వేసానండి. వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇక్కడైతే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు మరి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి నేను ఒకేసారి వేసాను. మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి, లేదంటే ఒక్కొక్కటి వేసి మీరు ఫ్రై చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మొత్తం కలిపేసాను. ఎందుకనంటే మొత్తం ఒకేసారి ఈక్వల్గా సమానంగా వేగిపోతాయి కాబట్టి మంచి కలరు తిరిగేంత వరకు మనకి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు కూడా మనకి మంచి కలర్ రావాలండి. అప్పుడే మనకి ఆ ఫ్రై అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా చక్కగా మరిగిపోతుంది. అలాగే నాకు ఇక్కడ లివర్ కూడా నీట్గా చక్కగా కూడా నేను చెప్పిన టయానికి ఇక్కడైతే 5 నుండి 7 నిమిషాల వరకు చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఈ లివర్లో అయితే నేను వాటరే పోయలేదు. కేవలము ఆ కడిగి వేసిన దాన్ని బట్టే నాకైతే ఇక్కడైతే వాటరు అందులోనే మరి ఊరి నాకు చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, చాలా నీట్గా కూడా ఉడికిపోయినట్టుగా మనకి కనబడుతుంది కదా. ఈ లోపల మనకి వేసిన ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా మనకి చక్కగా అయితే ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి ఎంత నీట్గా కూడా మనకి వేగిపోతున్నాయి చూడండి. ఇందులో అయితే మనకి స్పైసీకి తగ్గ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత నీట్గా కూడా నాకు చక్కగా వేగిపోయినాయో. ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ చేసుకున్నది ఒక 2 స్పూన్లు మాత్రమే నేను ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి లివర్ కానీ చికెన్ కానీ దాన్ని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మరి ఎక్కువ వేస్తే చేదు రావచ్చు, తక్కువ వేస్తే టేస్ట్ లేకుండా ఉండొచ్చు. మీరు వేసుకున్న నాన్ వెజ్ని బట్టి అది లివర్ కానీ చికెన్ కానీ ఏదైనా దానికి తగ్గట్టు మీరు వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. కాస్త మనకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక్కడైతే పసుపు వేస్తున్నాను. అలాగే కారం కూడా నేను ఒక 3/4 స్పూన్ దాకా వేస్తున్నానండి.
ఎందుకనంటే ఆల్రెడీ నేను పట్టా లవంగాలు, మిరియాలు, ధనియాలు కూడా వేస్తున్నాను కదా, అందుకని కొంచెం కారం తగ్గించాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ ధనియాలు కూడా నేను వేయించాను కాబట్టి ఇక్కడ ధనియాల పొడి కూడా నేను ఒక స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇవన్నీ కూడాను మనకి సిమ్లో మాత్రమే మనం చక్కగా ఇవన్నీ వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకి మాడిపోతుంది. అలాగే మనకి టేస్ట్ అనేది బాగుండదు. ఎప్పుడు కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకునే దానివల్ల చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకాస్త ఒక స్పూన్ దాకా నేనైతే సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశానండి. ఇదంతా కూడా మంచిగా మనకి ఇక్కడ కలిపేసుకుంటున్నాం గరిటతో. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు వీడియో షేక్ అవుతున్నట్లయితే గమనించండి. నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో మరి నేనైతే ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నా స్టాండ్ విరిగిపోయిందని ముందున్న వీడియో నుంచి మీకు ఫస్ట్ నుంచి నేను కొంచెం చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకరంతా అడ్జస్ట్మెంట్ చేసుకొని మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఉడకపెట్టిన లివర్ని ఇక్కడైతే నేను ఈ యొక్క వేయించుకుంటున్న వాటిలలో అల్లం వెల్లుల్లి పేస్ట్లు అయితే వేసేసాను. ఇందులో కొంచెం కూడా వాటర్ కూడా నేను యాడ్ చేశానండి. ఎందుకనంటే ఈ మసాలాలు మనం వేయించుకున్న కారము కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ కూడాను మనకి లివర్కి పడుతుంది. ఎందుకనంటే కొంచెం వాటర్ పోయకుండా అలాగే వేసేసామనంటే ఆయిల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయిల్ తక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఒక్కరుని ఒక హాఫ్ గ్లాసు, ఒక టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి, ఇంకా అవసరం లేదు. ఇక్కడైతే నేను అలాగే పోసాను. అందుకని ఆ వాటర్ని ఇంగుకోపోయిన తర్వాత మనకి ఆయిల్ చక్కగా కూడా ఇక్కడ మనకైతే మరి పైకి తేలుతుంది. ఇలా పైకి తేలినప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే నాకు ఒక 7 నుంచి ఒక 10 నిమిషాల దాకా నాకైతే ఇలా ఫ్రై చేసుకునే దానికి పట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా నేను వేయించి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ కూడాను నేను నూరేసేసి రోట్లో నూరి నేనైతే ఇక్కడ వేసాను. మీరు మిక్సీ ఉంటే మిక్సీ వేసుకోండి, లేదంటే రోట్లైనా ఇలా పొడి చేసేసుకొని మరి బండలో ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత బాగా, ఎంత స్పైసీగా మనకైతే ఎంత టెంప్టీగా ఎంత బాగుందో. మరి చికెన్ లివర్ ఫ్రై అయితే మీకు నచ్చితే మాత్రం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు మీరు చూస్తున్న విధానాన్ని బట్టి నా హృదయపూర్వకమైన మీకు ధన్యవాదాలు అయితే ఇక్కడ తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం అనుకున్న స్పైసీ లివర్ చికెన్ ఫ్రై అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది. చివరిగా నేను ఆచి చికెన్ మసాలా మాత్రమే ఇక్కడ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీంతో పాటు గరం మసాలా కూడా మీరు వేసుకున్న పని అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు మాత్రమే మంచిగా ఇక్కడైతే మీరు గరిటతో మరి అడుగు అంటుకోకుండా మీరు కలిపెట్టండి. ఎందుకనంటే అడుగు అంటుకుందంటే మళ్ళీ చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనకి చక్కగా కలుపుకొని ఇలాగా ఫైనల్గా మనము ఇలాగా దింపేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చివరిగా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి అన్నంలో కాస్త చట్నీ కానీ పప్పుచారు కానీ అలాగే రసము కానీ పెట్టుకొని లివర్ ఫ్రై తింటుంటే ఉంటుందండి. అసలు ఎంత ఎమ్మీగా, ఎంత టేస్టీగా, ఎంత రుచిగా ఉంటుందనంటే అంత రుచిగా ఉంటుంది. పెద్దవాళ్ళకి, పళ్ళు లేని వాళ్ళకి, లివర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ చికెన్ లివర్ ఫ్రై అంతా నచ్చుతుంది ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఇలా చేసి పెట్టేయండి. వంట రాని వాళ్ళు కూడా చక్కగా నేర్చేసుకొని ఇలా చేసి పెట్టేయచ్చు. అంత బాగా ఇష్టపడి చక్కగా తింటారు. మళ్ళీ మిమ్మల్నే చేయమంటారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.